మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజు మండిపడ్డారు. పేదల హక్కులు కాలరాస్తూ ఈ దేశంలో పేదలు పేదవారిగానే ఉండాలనే దురుద్దేశంతో కేంద్రం ఈ పని చేసిందన్నారు. ఇక ఎన్ఆర్ఈజీఎస్ బదులు కొత్తగా బీబీజీ రామ్జీ అనే పేరును పెట్టాలనే అంశాన్ని ఎన్డీఏ తెరపైకి తెస్తున్న నేపథ్యంలో కర్నూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొప్పుల రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ మనువాద పాలనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజుతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తూ ఏదైతే బీబీజీ రామ్జీ అనే పథకం తెస్తుంది, మరి ఈ పథకం ఉద్దేశం ఏంటి? ఈ పథకం వల్ల ఉపాధి కూలీలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ప్రస్తుతం మనకి ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు కొప్పుల రాజు గారు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, ఈ పథకం ఏదైతే ఎనర్జీని తీసేసి ఈ పథకం తేవడానికి కారణం ఏంటి, ఏం చెప్తారు? ఉపాధి హామీ పథకంలో పేద ప్రజలకి పని అడిగే హక్కు, చేసిన పనికి వేతనాలు వాళ్ళ అకౌంట్లో మరి వేయించుకునే హక్కు, తర్వాత పనుల ద్వారా వారి భూములు గ్రామాలను అభివృద్ధి చేసుకునే హక్కు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. పిల్లల్ని చక్కగా బడికి పంపించగలుగుతున్నారు, మరి డాక్టర్స్ ఇంజనీర్ చేయగలుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ మనువాదం మీద ఏర్పాటైనటువంటి పార్టీ. అట్టడుగున్నటువంటి సమాజం అట్టడుగునే ఉండాలి అనేది మనువాదం యొక్క కీలకమైనటువంటి అంశం. అందుకోసమని అటువంటి అట్టడుగులో ఉన్నటువంటి కూలీలు ఆ విధంగా స్వతంత్రంగా ఉండకూడదు, వారికి ఆదాయం పెరగకూడదు, వారు పొట్ట పెట్టుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా పేదలకి ఉపాధి హామీ ద్వారా వచ్చినటువంటి హక్కులు పూర్తిగా వారి చేతి నుంచి లాక్కోవటమే, మరి మన్రేగా అనే పథకాన్ని బుల్డోజ్ చేయడమే కాకుండా మహాత్మా గాంధీ గారి పేరుని తీసేయటం అనేది ప్రజలు ఎవరు కూడాను దీన్ని ఆహ్వానించడం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు, మరి ఇటీవల ఏదైతే కగార్ ఆపరేషన్ అని చెప్పి కేంద్రం మావోయిస్టులు ఏర్పరుస్తుంది, మరి దీన్ని ఎలా చూస్తారు? సో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం తీసేసి ఏదైతే ఉపాధి కూలీలకు హక్కులు లేకుండా చేస్తుందని కొప్పుల రాజు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజు, BRK న్యూస్, కర్నూలు.